కాశీ ఇది మోక్షానికి మార్గం అని అందరికీ తెలుసు. కాని ఇదే కాశీలో ఒక రహస్యమైన గుడి ఉంది. అక్కడ ఉన్న శిల్పాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవే కామసూత్ర శిల్పాలు. పవిత్రమైన గంగా తీరాన ఈ శృంగార శిల్పాలు ఎందుకు ఉన్నాయి? దీన్ని నేపాలీ మందిర్ లేదా సామ్రాజ్యేశ్వర శివాలయం అంటారు. 19వ శతాబ్దంలో నేపాల్ రాజు దీన్ని కట్టించారు. ఇది కేవలం రాయి కాదు, టేకు చెక్కతో వుడ్ చేసిన ఒక అద్భుతం. వందల ఏళ్లైనా చెక్కుచెదరని శిల్పకళ ఇది. ఈ గుడి గోడలమీద, స్తంభాలమీద కామసూత్రలోని వివిధ రతుల భంగిమలను అత్యంత కళాత్మకంగా చెక్కారు. ఒకవైపు భక్తి, మరోవైపు సృష్టికి మూలమైన కామం. రెండూ ఇక్కడ ఒక్కటయ్యాయి. అసలు శివాలయమీద ఈ శృంగార శిల్పాలు ఎందుకు? చాలామంది ఈ శిల్పాలను చూసి తప్పుగా అనుకుంటారు, కాని మన పూర్వీకులు వీటిని ఒక గొప్ప కళగా చూశారు. మరి మీరేమంటారు? ఇది మన భారతీయ గొప్ప సంస్కృత లేక అశ్లీలమా? మీ నిజాయితీ గల అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దీని వెనుక ఒక గొప్ప తత్వశాస్త్రముంది. హిందూ ధర్మం ప్రకారం ధర్మ, అర్థ, కామ, మోక్షం ఈ 4 మనిషి జీవితంలో భాగమే. కామం అనేది సృష్టికి ఆధారం. గుడి బయట ఈ శిల్పాలను చూడటమంటే మనలోని శారీరక కోరికలను బయటే వదిలేసి స్వచ్ఛమైన మనసుతో లోపల ఉన్న పరమశివుడిని దర్శించుకోవాలని అర్థం. వారణాసి వెళ్తే ఈ అద్భుతమైన మినీ ఖజురహోని చూడటం మర్చిపోకండి. ఇది అశ్లీలం కాదు, మన పూర్వీకులు అందించిన అద్భుతమైన కళాఖండం. వారణాసిలో ఇలాంటి వింతైన నేపాలీ మందిరముందని మీకు ముందే తెలుసా? తెలిస్తే ఎస్ అని, తెలియకపోతే నో అని కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కాశీ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.